So in this class, we are going to discuss about problems regarding mole concept and limiting reagent. Okay. So first of all, look the problem here. The question given is that how much minimum volume of CO at STP is needed to react completely with 0.112 liters of O2 at 1.5 atmosphere pressure and 127 degrees Celsius to give CO2. So what the question is, how much minimum volume, ఎంత minimum volume of CO కావాలా at STP దేనికోసమంట to react with completely 0.112 liters of O2. So 0.112 liters of O2 కి ఎంత మినిమం వాల్యూమ్ ఆఫ్ CO కావాలి, ఎక్కడంట 1.5 అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర టెంపరేచర్ వచ్చి 127 డిగ్రీ సెల్సియస్ టు గివ్ CO2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అర్థమయ్యే ముందు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిండేది 0.112 లీటర్స్ ఆఫ్ O2. లీటర్స్ అంటే వాల్యూమే కదా, కాబట్టి ఫ్రమ్ ది ప్రాబ్లం given that so 0.112 liters of O2. So volume of O2 is equal to 0.112 liters at 1.5 atmosphere pressure. So from the question pressure is given. So pressure P is equal to 1.5 atmosphere at 127 degrees Celsius. That means Celsius means temperature. So where the temperature is given that 127 degrees Celsius to give CO2. Okay. So ఇక్కడ minimum volume of CO కావాలి. So we already know that నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ గ్యాస్ CO అనేది గ్యాస్. ఇక్కడ ఇఫ్ యు రైట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO, వాట్ ఈస్ ద ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమి గివెన్ వాల్యూమ్ బై వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అట్ STP అన్న. STP అంటే సో గివెన్ వాల్యూమ్ కావాలి. ఇక్కడ క్వశ్చన్ లో వాడు మినిమం వాల్యూమ్ అని ఉంటున్నారు. సో ఈ మినిమం వాల్యూమ్ రావాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది ఫార్ములా? సో ద గివెన్ వాల్యూమ్ ఆర్ మినిమం వాల్యూమ్ is equal to the formula will become number of moles of CO into volume of gas at STP. STP అంటే ఎంత? 22.4 liters. ఓకే, అంటే ఇక్కడ నువ్వు వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO, కార్బన్ మొనాక్సైడ్. క్వశ్చన్ లో ఎక్కడైనా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ ఉందా? లేదు. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO కనుక్కోవడానికి వాట్ దే గివెన్ ఇన్ఫర్మేషన్, సో వీ హ్యావ్ టు యూజ్ ఆక్సిజన్. ఏం యూజ్ చేయాలా? ఆక్సిజన్. ఆక్సిజన్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 వస్తుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెన్ వి క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO, we can easily calculate the minimum volume of CO required. Okay, so for that the given information is belongs to only oxygen. By using this, how to calculate the number of moles of O2? So now మామూలుగా ముందు చెప్పినట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై
గ్రామ్ అటామిక్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ వాళ్ళు అలా చేయడానికి లేకుండా కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ప్రెజర్ని ఇచ్చారు, నెక్స్ట్ టెంపరేచర్ని ఇచ్చారు. ప్రెజర్ టెంపరేచర్ యూస్ చేసి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. కాబట్టి గ్యాస్ కాబట్టి ప్రెజరు టెంపరేచరు వాల్యూమ్ ఉంది కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని ఒకటి ఉంది. ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో గ్యాసెస్ స్టేట్ లో వస్తాయి. సో వాట్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV is equal to nRT. Here the P is nothing but pressure, V is nothing but volume of the gas, N is nothing but the number of moles, R is nothing but gas constant, T is nothing but absolute temperature. So మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. అప్పుడు ఫార్ములా ఎలా రాయొచ్చు దీన్ని? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు సో PV బై RT రాయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాబ్లం నుంచి ఇచ్చిన ప్రెజరు వాల్యూమ్ రాయాలి, టెంపరేచరు రాయాలి, ఆర్ అనేది రాయాలి. ఓకే, సో ఇక్కడ ప్రెజర్ ఉంది ఆల్రెడీ, వాల్యూము ఉంది. ఇక్కడ టెంపరేచర్ అంటే దేంట్లో రాయాలంటే కెల్విన్ లో రాయాలి. T మీన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. వీ హ్యావ్ టు రైట్ ద టెంపరేచర్ ఆల్వేస్ ఇన్ కెల్విన్. సో ఇది కెల్విన్ లో మార్చాలి అంటే చెప్పింటాం ఎలా చేయాలా? 127 సో డిగ్రీ సెల్సియస్ కెల్విన్ గా మార్చాలంటే ప్లస్ 273 కలపాల. అప్పుడు ఎంత అవుతుంది? 400 కెల్విన్. సో టెంపరేచర్ వాల్యూ వచ్చింది. ప్రెజర్ ఆల్రెడీ ఉంది, వాల్యూము ఉంది, బట్ వీ హ్యావ్ టు గెట్ ఆర్. వాట్ ఈస్ మీన్డ్ బై ఆర్? ఆర్ అంటే ఏమని చెప్తున్నా? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ మనకు ప్రాబ్లం లీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఇన్ లీటర్స్ వచ్చి 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్. లీటర్ లో ఉన్న యూనిట్ 0.0821 వేల. సో ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ రాసుకున్నాము, టీ కెల్విన్ లోకి మార్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు అప్లై ఆల్ దీస్ వాల్యూస్, దెన్ వీ విల్ గెట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2. ఓకే, సో ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. బోర్డ్ ఎలా నార్మల్ గానే సరిపోదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎంత? సో ప్రెజర్ ఈస్ గివెన్ దట్ 1.5 ప్రెజర్, అట్మాస్ఫిరిక్ ప్రెజర్. వాల్యూమ్ ఈస్ గివెన్ దట్ 0.112 liters by, so R we got value 0.0821 into T value is 400 Kelvin. Okay, సో ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ పాయింట్ తర్వాత లేదు మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దామంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఆ పాయింట్ తీసేస్తే సో యూ కెన్ రైట్ డివైడ్ బై 10 ఇంటూ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఆ పాయింట్ తీసేస్తే 112 బై 3 జీరోస్ పాయింట్ తర్వాత డివైడ్ బై ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, అంటే ఆ డెసిమల్ పాయింట్ తీసేస్తే 821 బై 1000 అంటే పైకి పోతుంది కాబట్టి 4 జీరోలు కాబట్టి 4 జీరోస్ 10,000 ఇంటూ 400. ఓకే, సో ఈ 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా మిగిలింది మనకి ఇక్కడ 15 ఇంటూ 112 బై 821 ఇంటూ 400. ఓకే, సో దాని క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తా చూడండి. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను, తుడిపేస్తున్నా ఇప్పుడు. సో ఇప్పుడు ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 15 ఇంటూ 112 ఇంటూ 15 ఉంది, నార్మల్గా చేద్దాం. సో 5 2 10, 5 1 5, 6, 5 1 5, 1 2 jar 2, 1 1 jar 1, 1 1 jar 1. So we are getting 1680. So 1680 divided by
కింద ఏముంది మళ్ళీ 821 into 4. లాస్ట్ జీరోస్ పెట్టేద్దాం. 4 1s are 4, 4 2s are 8, 4 8s are 32. సో 00 రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 33,28,400. సో 0 0 క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలింది ఏమి 168/32,840. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు దాని భాగాహారం చేద్దాం చూడండి. సో డివిజన్ చేస్తే 32,840 168. సో సరిపోదు 0. సో 4 ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి సరిపోదు 0. సో 32 ఉంది. సో ఇక్కడ 16 ఉంది సరిపోదు కాబట్టి 0 ఇంకో 0 పెట్టుకుంటాం. సో అప్పుడు ఏం రాయొచ్చు దీన్ని 32,840 into 7 వేసాను అనుకోండి. 0 7 4 28 56 1 2 58 14 5 19 7 మూల 21 22 ఎక్కువ అయిపోతుంది కాబట్టి అదే 5 వేసి చేశాను అనుకోండి. చూద్దాం పాసిబిలిటీ when multiplied with the 5 0 5 4 20 42 14 16. సో నియర్ బై వస్తుంది అంటే 0.005 164,200. సో 0 0 10లో 2 పోతే 8, 7లో 4 పోతే 3. సో 3,800. ఇది సరిపోదు మళ్ళీ 0 వేసుకుంటాం. సో ఇక్కడ తెలుస్తుంది 1 అని. సో 32,840. సో 0 10లో 4 పోతే 6, 9లో 8 పోతే 1, 7లో 2 పోతే 5, మళ్ళీ 0. సో అగైన్ 1. సో కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ 0.00511. ఓకే, సో దీని ఇంకా ఈ వాల్యూని ఎలా రాయొచ్చు మళ్ళీ షార్ట్ కట్ చేయాలంటే డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది. 3 డిజిట్స్ షిఫ్ట్ చేశాను అనుకోండి లెఫ్ట్ టు రైట్ 1 2 3. అప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని 5.11 into 10 to the power of డెసిమల్ పాయింట్ ఎప్పుడైతే when we shift from left to right we have to write negative values. 3 స్థానాలు షిఫ్ట్ చేసినా కాబట్టి -3. ఓకే, సో దిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2. సో ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 వచ్చి మనకు 5.11 into 10 to the power of the -3. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఈక్వేషన్ రాసి ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వాళ్ళు ఇక్కడ ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు CO ఇచ్చాడు. ఈస్ నీడెడ్ టు రియాక్ట్ విత్ O2. CO ఉంది, O2తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ ఏమొస్తుంది ఇక్కడ CO2 అనే ప్రోడక్ట్ వస్తుంది. సో బ్యాలెన్స్ కోసం రాస్తే ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి. బ్యాలెన్స్ కోసం ఇక్కడ 2CO రాస్తా. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2CO2. సో 2 ఆక్సిజన్లు టోటల్ 4 ఆక్సిజన్ బ్యాలెన్స్, 2 కార్బన్లు బ్యాలెన్స్ అవుతాయి. సో 2CO plus O2 gives rise to 2CO2 బ్యాలెన్స్ అవుతాయి. సో ఇప్పుడు ఫ్రమ్ ది రియాక్షన్ చూస్తే ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయా చూడండి. రియాక్షన్ ని చూస్తే ఫ్రమ్ ది రియాక్షన్ 2 మోల్స్ ఆఫ్ వీళ్ళు దీని గురించి అడిగారు కాబట్టి స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ 2 మోల్స్ ఆఫ్ CO అనేది దీని గురించి అవసరం లేదు, దీని గురించి అడుగుతున్నారు. ఈ రెండింటి గురించి కాబట్టి వీటి గురించి మాట్లాడతాం. 1 మోల్ ఆఫ్ O2తో రియాక్ట్ అవుతాను. ఓకేనా, కానీ మనకి ఎన్ని మోల్స్ వచ్చింది O2 ఇక్కడ 5.11 into 10 to the power of -3 మోల్స్ ఆఫ్ O2కి ఎన్ని మోల్స్ ఆఫ్ CO కావాలా? మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి కాబట్టి దీన్ని ఏమనుకుంటాము X అనుకుంటాం. స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ అంటే క్రాస్ మల్టిప్లై చేయడమే. ఇప్పుడు ఏమవుతుంది X ఈజ్ ఈక్వల్ టు X into 1 1 అవుతుంది. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CO ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ X అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO. సో ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO ఈజ్ ఈక్వల్ టు సో 5.11 into
10 to the power of minus 3 into 2 అవుతుంది. అప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని? 2 1s are 2, 2 1s are 2, 2 5s are 10. 10.22 into 10 to the power of the minus 3. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO వచ్చేయింది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO వచ్చింది కాబట్టి ఇప్పుడు మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? కాబట్టి ఎలా చేస్తాం దాని క్యాలిక్యులేషన్? సో అగైన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై వాల్యూమ్ ఆఫ్ CO బై మినిమం వాల్యూమ్ అట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అట్ STP. STP అంటే చెప్పా ఎంత వాల్యూ? 22.4 లీటర్స్. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO వాల్యూమ్ కావాలి. కాబట్టి therefore minimum volume of CO at STP is equal to ఏమవుతుంది? 10.22 into 22.4. ఓకేనా? సో ఇది కూడా దీన్ని ఎలా చేస్తాం? దీని లీటర్స్ ఇది. దీన్ని ఎలా చేయొచ్చు? పాయింట్ తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తారు చూడండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1022/00. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి కిందకు పోతే ఇంకో 0 అంటే ఏం మిగిలింది ఇక్కడ? 224 మిగిలింది. ఓకే, సో దీన్ని చేద్దాం సింపుల్గా. 1022 into 224 వేస్తే 4 2s are 8, 4 2s are 8, 0, 4 1s are 4, 2 2s are 4, 2 2s are 4, 0, 2 1s are 2. So 2 2s are 4, 2 2s are 4, 0, 2. So 8 వస్తుంది. 8 plus 4 12, 4 4 8 9, 4 plus 4 8, 2 2. సో 228. సో ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? ఇక్కడ రాస్తాను మీకు 228 928, 228 928. ఇక్కడ బై 1000 ఉంది కదా. బై 1000 అంటే పైకి పోతే ఏమవుతుంది? 10 to the power of minus 3 అవుతుంది. అంతేనా? 10 to the power of minus 3 ఎలా రాయొచ్చు ఇక్కడ అంటే? సో 10 to the power of minus 3 ఎలా రాయొచ్చు? 1 2 3. ఇప్పుడు ఏమవుతుంది? 228.928. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఆన్సర్ we are going to get. ఇక్కడ 10 to the power of minus 3 ఉంది కదా. దీని సంగతి మర్చిపోయినా మేడం. చూడండి 222.4. ఇక్కడ పైన ఆల్రెడీ ఎంత ఉంది? 10 to the power of minus 3 ఉంది, 22.4 ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇంత బై 1000 మళ్ళీ అంతే కదా ఉన్నింది. ఈ 1000 పైకి పోతే ఏమవుతుంది? 10 to the power of minus 3 ఇంటూ ఇది కూడా 10 to the power of minus 3 అవుతుంది. అంటే 10 to the power of minus 6 అవుతుంది. అంటే 228 928 ఇంటూ 10 to the power of the minus 6. ఈ minus 6 తీసేయాలంటే డెసిమల్ పాయింట్ షిఫ్ట్ చేయాలా? లెఫ్ట్ టు రైట్ షిఫ్ట్ చేస్తే మైనస్లు వస్తున్నాయి. రైట్ టు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ప్లస్. అంతా రిమూవ్ అయిపోతాయి. 1 2 3 4 5 6. అప్పుడు ఏమవుతుంది? 0.228928 లీటర్స్. అదే నువ్వు ఈ ఆన్సర్ని మిల్లీ లీటర్స్లో రాయాలనుకో. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ml? ఇక్కడ రాస్తా మళ్ళీ. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. కాబట్టి ఇంటూ 1000 వేయండి. ఇంటూ 1000 వేస్తే డెసిమల్ పాయింట్ ముందర జరుగుతుంది 3 పాయింట్స్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1 2 3. సో 220. ఇది ముందర నెంబరు 9 ఉంది, ఆడ్ నెంబర్. దీనికి రౌండ్ ఆఫ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 229. సో 228 229. ఓకే, ml 229. లేదా ఆన్సర్ మీరు అట్లే రాద్దాం అనుకుంటే 228.928 ml. ఓకేనా? సో ఇంత వాల్యూమ్ కావాలా. ఓకేనా? సో 0.112 లీటర్స్ ఆఫ్ O2కి ఎన్ని లీటర్స్ ప్రకారంగా CO కావాలా? 0.228928 లీటర్స్ కావాలా. అదే మిల్లీ లీటర్స్ ప్రకారంగా తీసుకుంటే ఎన్ని ml కావాలా?
228.928 ml. Okay, so I hope you understand this problem. ఓకే, ఎలా చేసిన అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం మినిమం వాల్యూ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిఓ కనుక్కోవాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలా. ఇన్ఫర్మేషన్ 22.4 ఓకే, కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఓ లేదు. అది కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అది ఇండైరెక్ట్గా వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చి కనుక్కోమని చెప్పారు. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 కనుక్కున్నా, దాన్ని ఈక్వేషన్లో చూసాము. ఈక్వేషన్లో చూస్తే మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఓ వచ్చింది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఓ అప్లై చేసి వీ గాట్ ది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.